శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాల నుంచి ఒక చిరు ప్రయోగం. చాలామంది భక్తులు, చాలామంది వీక్షకులందరూ అడిగే ఒక ప్రయత్నం కోసం వార ఫలితాన్ని ఈ 2026 ఏప్రిల్ నుండి స్టార్ట్ చేశాం. ఏప్రిల్ 8 నుండి 14 వరకు 2026 ఈ ద్వాదశ రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతాం. ఇవన్నీ తెలుసుకోవడానికంటే ముందు జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. కన్యారాశి మిత్రులారా, ఈ వారం మీకు ప్రతి చిన్న విషయంలో కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. చాలా అద్భుతమైనటువంటి వారం చెప్పచ్చు. మీరు ఎంత శ్రద్ధగా ప్లాన్ చేస్తారో అంత లాభాలు పొందే సమయం ఇదని కూడా చెప్పచ్చు. ఈ యొక్క గోచార గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే, బుధుడు మీకు విశ్లేష శక్తి తెలివితేటలు ఇస్తున్నాడు. గురు దృష్టి వల్ల అవకాశాలు వస్తాయి, కానీ శని ప్రభావం వల్ల ఆలస్యం, పర్ఫెక్షన్ వల్ల ప్రెషర్ పెరుగుతుంది. ఇది ప్లానింగ్ వాస్ ఓవర్ థింకింగ్ వారం అని కూడా చెప్పచ్చు. ఉద్యోగం, గవర్నమెంట్, ప్రైవేట్, ఐటీ, సాఫ్ట్వేర్ అన్ని రంగాల వరకు డీటెయిల్ వర్క్ ఎక్కువ ఉంటుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు అప్రిషియేషన్ ఉంటుంది. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు డాక్యుమెంటేషన్ పనులు బాగా పెరుగుతుంది. వ్యాపారంలో ఉన్న వాళ్ళకి బాగా అనలైజ్ చాలా ముఖ్యం. ఇది ఎలా చేయాలి, ఈ ఓల్డ్ స్టాక్స్ అంతా ఎలా క్లియర్ చేయాలి, డెట్స్ నేను ఎలా ఓవర్కమ్ చేయాలి, లోన్స్, ఈఎంఐస్ అంతా ఎలా క్లియర్ చేసుకోవాలని చూసుకుంటారు. మళ్ళీ ఇంటి పర్మిషన్స్ కోసము లేదా లైసెన్స్ కోసం అప్లై చేసిన వాళ్ళకి ఈ వారం కాస్త కలిసి వచ్చే అవకాశంగా కూడా చెప్పచ్చు. కొత్త డీల్స్ ముందుకు వచ్చే అవకాశాలు చాలా బాగున్నాయి. స్మాల్ ప్రాఫిట్స్ బాగా పొందుతారు ఈ వారం అంతా కూడా. ఎవ్రీ 1 అవర్కి ఒక ప్రాఫిట్ రావడం అలాంటిది వచ్చే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్లో లీగల్ వెరిఫికేషన్ చాలా తప్పకుండా అవసరం అనమాట. డీటెయిల్ చెక్ చేస్తే కానీ సేఫ్గా ఉంటారని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్, బెటర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇంట్రాడే ఫ్యూచర్స్ అంతా ఆడకండి. స్పెక్యులేషన్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలని కూడా చెప్పచ్చు. ఇంకా కుటుంబ సభ్యుల మధ్య అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్య పిల్లలు ఒకరి పట్ల ఒకరికి చాలా ప్రేమ పెరుగుతుంది. విలాసయాత్రకు వెళ్ళే అవకాశాలు ఉంటుంది. క్రిటిసైజం తగ్గించుకోవాలి, ఒకరి పట్ల ఒకరు క్రిటిసైజం తగ్గించుకోవాలి. యాక్సెప్ట్ చేయడం నేర్చుకోండి. విద్యార్థులకి సడన్గా మంచి అవకాశాలు వస్తాయి. ఫోకస్ పెరుగుతుంది. ఎగ్జామ్లో పెర్ఫార్మెన్స్ చాలా బాగా అద్భుతంగా ఉంటుంది. పరీక్ష సమయం కాబట్టి బాగా చదవండి. మీరు కోరుకున్న యూనివర్సిటీస్కి పొందే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో చదవతున్న విద్యార్థులకి మంచి అవకాశాలు, ఉద్యోగాలు వచ్చే అవకాశాలు బాగున్నాయి. ఆరోగ్యం పట్ల ఈ డైజెషన్ ఇష్యూస్ కొంచెం వస్తుంటుంది. గ్యాస్ట్రిక్ సంబంధించిన డైజెషన్ ఇష్యూస్ వస్తుంటుంది. స్ట్రెస్ వల్ల బాడీ వీక్ అవుతుంటుంది. క్లీన్ ఫుడ్, బయట రోడ్ సైడ్ ఫుడ్స్ అంతా తినకండి, అది కొంచెం మంచిదని కూడా చెప్పచ్చు. ఈ వారం మీరు పాటించవలసిందల్లా కూడా ఓవర్ థింక్ తగ్గితే క్లారిటీ అనేది చాలా బాగా పెరుగుతుంది. కన్యారాశి వారు ఈ వారం ఎక్కువ ఆలోచించకుండా సరి అయినటువంటి చర్యలు తీసుకోండి. విజయం మీకు దగ్గరలో ఉంటుంది. బుధవారం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. పసుపు పుష్పంతో పూజ చేయండి. పుస్తకాలు, పెన్స్ అంతా విద్యార్థులకు కొంతమందికి దానం ఇవ్వండి. ఓం బుధాయ నమః అని ప్రార్థన చేయండి. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప అని చెప్పి నామస్మరణ చేయండి. నవగ్రహాలకు 19 ప్రదక్షిణాలు చేయండి. ఇంకనూ సంపూర్ణ ఫలితం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను వేసుకొని 48 రోజులు పూజ చేసి మన యొక్క సంస్థ ద్వారా అందిస్తున్నాం. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మా దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. మాకు చేస్తున్నటువంటి పని ఏమంటే, అందరూ ఫోన్ కాల్స్ చేసి రాసుకోండి అంటారు. అలా రాసుకోవడం కుదరదండి. మాకు లేదండి మా పేరు మీద చెప్పండి, అలా కూడా కుదరదండి. ఖచ్చితంగా మీ వివరాలు ఉంటే వాట్సాప్లో చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు.